జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా జైలుకి వెళ్ళారు. సో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేశాడు. వాళ్ళంతా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కనిపించడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఆ ఇద్దరు మాత్రం గతంలో కనిపించే వాళ్ళు జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరు కూడా కనిపించడం లేదు అని చెప్పేసి పచ్చ మీడియాలో ఒకటే రాతలు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ కూడా దూరం పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా వీళ్ళంతా కూడా దోపిడీ చేశారు. లిక్కర్ స్కామ్లో వీళ్ళంతా కూడా ఇంకా ఒక విధంగా విలన్ లాగా చూపించే ప్రయత్నం చేసింది పచ్చ మీడియా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం అక్కడ స్టీల్ ప్లాంట్ బాధితుల్ని పరామర్శించాడు. జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఆ ఇద్దరు వ్యక్తులు నీడలా నడిచారు. ఆ ఇద్దరు వ్యక్తుల మీద పచ్చ మీడియాలో గత కొద్ది రోజులుగా విపరీతమైనటువంటి నెగిటివ్ వార్తలు రాశారు. ఆ ఇద్దరే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ధనంజయ రెడ్డి, మరొకరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్సనల్ పిఏ, వ్యక్తిగత సిబ్బంది అంటారు, వ్యక్తిగత సహాయకుడు కేఎన్ఆర్. లిక్కర్ కేసులో ధనంజయ రెడ్డి గారిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి మీకు అందరికీ కూడా తెలిసిందే. 3 నెలలకు పైగానే ధనంజయ రెడ్డి గారితో పాటు మరికొందరిని జైలు కూడా వేశారు. తర్వాత బెయిల్ మీద విడుదలవ్వడం. అలాగే ఇదే కేసులో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిగత సహాయకుడు కె నాగేశ్వర్ రెడ్డి, షార్ట్కట్లో కేఎన్ఆర్ అని పిలుస్తారు, ఆయన కూడా వార్తలో నిలిచాడు. ఇటీవల ఆయన కూడా పలు దఫాలు సిట్ అధికారులు విచారణ కూడా చేశారు. ఇటువంటి నేపథ్యంలోనే కేఎన్ఆర్ గారిని విధుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తొలగించినట్టు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా బీభత్సంగా ప్రచారం చేసింది. అయితే ఆ ప్రచారంలో నిజం లేదని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో చాలా స్పష్టమైంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి విశాఖపట్నం పర్యటనలో కేఎన్ఆర్ గారు ప్రత్యక్షమవడం జరిగింది. ఎప్పట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి వెంట కేఎన్ఆర్ గారు నడవడం జరిగింది. పాపం పచ్చ మీడియా గిలగలా కొట్టుకుంటూ ఉంటుంది. అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ధనంజయ రెడ్డి గారు కూడా కనిపించడం జరిగింది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సీఎంఓలో ధనంజయ రెడ్డి గారు కీలకంగా వ్యవహరించిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. జైలుకి వెళ్ళి వచ్చిన వారందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దూరం పెట్టారని చెప్పేసి ఏదైతే పచ్చ మీడియాలో ప్రచారం జరుగుతున్నటువంటి టైంలో అలాంటిది ఏమీ లేదని చెప్పేసి ఈ రోజుతో తేలిపోయింది. సో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి వెంట కీలకంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కూడా ఆయనతోనే ఉన్నారనే సంకేతాలని ఈరోజు విశాఖపట్నం పర్యటనతో అందరికి కూడా మెసేజ్ అయితే వెళ్ళిపోయింది. సో రానున్న రోజుల్లో వాళ్ళంతా మరింత యాక్టివ్ అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అందరూ కూడా యాక్టివ్ అయ్యారంటే మాత్రం కూటమి మాత్రం సినిమా బొమ్మాలినే. దానితో ఈరోజు నిన్న అమిత్ షా గారు పెద్ద బాంబే పేల్చాడు. రాబోయే ఎన్నికల్లో ఏ రాష్ట్రంలో కూడా పొత్తులు ఉండవు, సింగిల్గానే పోటీ చేస్తామని చెప్పేసి చాలా స్పష్టం చేశాడు అమిత్ షా. సో ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి. తెలంగాణలో కూడా సింగిల్గానే పోటీ చేస్తారంట, ఎటువంటి పార్టీతో పొత్తు అయితే ఉండదంట. మరి రాజకీయంగా ముందు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పరిస్థితి ఏమిటో అది ఎవరికీ తెలియాలి.